this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. 2026 IPL season నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 16కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, రెండు టీంల బలాబలాలు, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిసి ఏం తీసుకోవాలి, ఇక్కడ హై స్కోర్ ఎంత నమోది, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే మ్యాచ్ దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 16. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ మ్యాచ్ వచ్చేసి గౌహతిలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉందంటే, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ క్విక్ బ్యాటింగ్ పిచ్ మాట ఇది, అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న స్కోర్ ప్రకారం చూస్తే 180+ రావచ్చు ఈ మ్యాచ్లో స్కోర్ అని చెప్పేసి ఒక చిన్న ప్రిడిక్షన్ మాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ సెకండ్ టైం అంటే చేజింగ్ చేసిన వాళ్ళు గెలిచే అవకాశాలు 60% ఉన్నాయి. సో టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వెదర్ రిపోర్ట్ వచ్చేసి వర్షం పడే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ టైంలో కాకపోయినా సరే ఒక 20% మ్యాచ్ టైంలో వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంది. వర్షం పడితే మాత్రం నేను చెప్పే ప్రిడిక్షన్ మారిపోతుంది. ఎందుకంటే 10 అవర్స్కి 8 అవర్స్కి మ్యాచ్లు జరిగితే మన ప్రిడిక్షన్ చెప్పలేం. 20 అవర్స్ జరిగితే మన ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం అన్నమాట. సో పిచ్ రిపోర్ట్ అది. ఇప్పటి వరకు ఐపీఎల్లో హెడ్ టు హెడ్ తలబడింది 34 టైమ్స్. రెండు టీంలు ఆర్సీబీ ఆర్ఆర్ 34 టైమ్స్ తలబడ్డాయన్నమాట. ఇందులో 17 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 14 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. సో ఇది ఒక్కసారి రెండు టీముల రిపోర్ట్ బలాబలాలు ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, విల్ సాల్ట్, రజిత్ పడితార్, జితేష్ శర్మ, టిన్ డేవిడ్, షెపర్డ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్, జెఫ్రీ, సుమాన్ శర్మ, దేవదత్ పడికల్. ఇది ఆర్సీబీ టీం. ఆర్సీబీ చూసారా, రెండు మ్యాచ్లు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు కూడా. అలాగే ఆర్ఆర్ కూడా మ్యాచ్లు రెండు తొక్కుంటూ. ఈ మ్యాచ్లో ఎవరు మీద పై అవుతారు అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది అన్నమాట. నాకు తెలిసిన కోహ్లీ కానీ టీం కానీ మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఆర్ఆర్తో ఎలా ఉంటుంది, వైభవ్ సూర్యవంశీ వికెట్ ఎవరు తీస్తారు, అతన్ని ఎంత తక్కువలో కట్టడి చేస్తారని దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఆర్ఆర్ టీం చూద్దామా. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, పరాగ్, ధ్రువ్ జాలర్, హిట్మేయర్, రవీంద్ర జడేజా, ఆర్చర్, బగర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్ శర్మ. ఇది వాళ్ళ టీం. ఓవరాల్గా చూసాం. ఇప్పుడు ఇద్దరు మ్యాచ్లో హైయెస్ట్ అసలు నెక్ టు నెక్ మ్యాచ్ కూడా చూసాం అన్నమాట. కానీ ఈ మ్యాచ్ వచ్చేసి ఇంకా టఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా. ఈ మ్యాచ్లో రెండు టీములు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ తగ్గ ఫోర్గా ఉంటాయి. 50-50లో 1% గెలిచే టీం ఏది గెలవచ్చు అని దాని మీద చెప్పాలి. కాబట్టి ఈ మాత్రం ఆర్సీబీ గెలుస్తుందని చెప్పేసి ప్రిడిక్షన్ చెప్తున్నాం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవచ్చు అని చెప్పి ఒక అంచనా. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. పీకే టాక్స్ బెట్టింగ్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు, ఎందుకంటే బెట్టింగ్స్ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. సో డోంట్ గో బెట్టింగ్ యాప్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే పీకే టాక్స్ అంత బాగా రీచ్ అవుతుంది. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.